దేవునికి స్తోత్రాలు. కూడి వచ్చిన ఆత్మీయ బిడ్డలందరికీ నా హృదయపూర్వక వందనాలమ్మా, వందనాలయ్యా. బయట ఉన్న వారికి, మైకు తలుపుతున్న గ్రామస్తులందరికీ, చిన్నవారికి, పెద్దవారికి, వృద్ధులకు కూడా నా హృదయపూర్వక వందనాలు. అలాగే లైవ్లో యూట్యూబ్లో చూస్తున్న బిడ్డలందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు. దేవుడు మనకి 2025 సంవత్సరం గడిచిపోయి 2026 సంవత్సరంలో దేవుడు మనకు ప్రవేశపెట్టాడు. కనుక ఈ 2026 సంవత్సరంలో ఈ జనవరి 1 తారీఖు, ఈ మొదటి గురువారము, ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. అందరూ కూడా శ్రద్ధగా వినాలని ప్రభు పేట మనం చేస్తాం. మీరు అటు తిరగవద్దు. దేవుడు మాట్లాడుతున్నప్పుడు దేవుణ్ణి మనము గౌరవిస్తే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఈరోజు చక్కని దేవుని వర్తమానాన్ని మనం నేర్చుకుందాం, ఒక అంశాన్ని నేర్చుకుందాం. కనుక అందరూ కూడా దేవుని వాక్యం, దేవుడు సంవత్సరం వరకు సంవత్సరం అంతా కాపాడు కనుక దేవుని వాక్యాన్ని, ఎందుకంటే వాక్యమే మనం బ్రతికించేది. దావీదు భక్తుడు అంటాడు కదా, నీ వాక్యమే నన్ను బ్రతికించాను, నా పాదలు నాకు ఇదే నెమ్మది కలిగించాను. అంటే వాక్యం అంటే దేవుడు, దేవుడు ఎవరంటే వాక్యం. ఇంకంతే, వాక్యం చూస్తే దేవుని చూసినట్టే, దేవుని చూస్తే వాక్యం చూసినట్టు, వాక్యాన్ని చూస్తే దేవుని చూసినట్టు. ఇప్పుడు బైబిల్ తెలిసి వాక్యం చదువుతున్నాం అనుకో, వాక్యంలో దేవునితో మాట్లాడుతున్నాడని అర్థం చేసుకోండి. ఈరోజు మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. రోజు మనం చెప్పుకునే అంశం ఏంటంటే సంతోష సంవత్సరం. ఈ సంవత్సరం అంతా సంతోషమైన సంవత్సరంగా మార్చబడాలని, ఈ సంవత్సరం అంతా చెప్పాలి, ఈ సంవత్సరం అంతా సంతోషంగా ఎవరి పట్ల, మన పట్ల మార్చబడాలని. మార్చబడాలంటే మనం ఎలా ఉండాలనేది దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. దేవుని వాక్యంలో ఇక్కడ భక్తుడైన దావీదు రాసిన కీర్తన, లేకపోతే భక్తుడు రాసిన యాత్ర దావీదు కీర్తనలోనే 102వ కీర్తన 24వ వచనం చదువుకుందాం. నేను చదువుతాను, మీరందరూ నాతో చెప్పండి. 102వ కీర్తన. అందరూ బైబిల్ తెరవండి. అందరూ చదువుకున్న వాళ్ళు బైబిల్ తెరవండి. నేను చదువుతాను, నాతో పాటు మీరు కూడా దేవుని మాటలు చెప్పండి. అందరూ ఓకే? బైబిల్ తీసారా? అందరూ బైబిల్ తెరవాలి. బైబిల్ అనగా పరిశుద్ధ గ్రంథం. ఈ గ్రంథం పేరే పరిశుద్ధ గ్రంథం. ఈ గ్రంథానికి ఉన్న బిరుదింక ఏ గ్రంథానికి లేదు. ఇది పరిశుద్ధ గ్రంథం, పవిత్ర గ్రంథం, మన బ్రతుకులు మార్చే గ్రంథం, మన నిత్యజీవం నడిపించే గ్రంథం. ఈ గ్రంథంలో నుంచి మనము దేవుని వాక్యాన్ని చదువుకుందాం. గమనించండి, 102వ కీర్తన 24వ వచనం. ఇక్కడ భక్తుడు ఏమంటాడంటే, నేను ఇలాగు మనవ చేసితిని నా దేవా, నా దినముల మధ్యను నన్ను కొనిపోకు. నీ సంవత్సరములు తరతరములు ఆదియందు నీవు భూమికి పునాది వేసితివి. ఆకాశములు కూడా నీ చేతి పనులే. అవి నశించును గాని నీవు నిలిచియుందు. అవన్నీ వస్త్రములే పాతగిల్లును. ఒకడు అంగవస్త్రమును తీసివేసినట్లు నీవు వాటిని తీసివేయదు. అవి మార్చబడు. నీవు ఏకరీతిగా నుండి వాడవు. నీ సంవత్సరములకు అంతము లేదు. నీ సేవకుల కుమారులు నిలిచి ఉందురు. వారి సంతానం నీ సన్నిధిని స్థిరపరచబడునుగాక. 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 అందరూ చెప్పారు కదా, అందరూ దేవుడు ఆశీర్వదించునుగాక.
ఇప్పుడు మనం చదువుకున్న వాక్య భాగంలో మన దినములు మధ్యలో కొనిపోకుండా మన కూడా సంవత్సరం అంతా కూడా దేవుడు బ్రతికించాలి అని భక్తులు ప్రార్థన చేశారు. అక్కడ చెప్పిన మాట అదే, దేవా నా దినముల మధ్యను నన్ను కొనిపోకుము. ఈ సంవత్సరాల తరతరాల్లో, అవును 5 తరాలు, ఇప్పుడు ఎన్ని 6000 చెప్పండి 25 సంవత్సరాలు మొత్తం సృష్టి. యేసు వారు పుట్టింది 2025, 26లోకి వచ్చారు. అసలు సృష్టి అంతకుముందు భూమి మీద ఉన్నారుగా, భక్తులు ఉన్నారుగా, అందరూ 4000, ఈ యొక్క 2026, అది 6025 గడిచి 26లో ప్రవేశించాం. ఇప్పుడు సంవత్సరానికి ఎన్ని నెలలు చెప్పండి అమ్మా, ఎట్లా చెప్పాలి? సంవత్సరానికి ఎన్ని నెలలు? 10 నెలలు. నెలకి ఎన్ని వారాలు? 4 వారాలు. వారానికి ఎన్ని రోజులు? 7 రోజులు. రోజుకి ఎన్ని గంటలు? గంటకి ఎన్ని నిమిషాలు? నిమిషానికి ఎన్ని సెకండ్లు? ఇప్పుడు సెకండ్లు, నిమిషాలు, గంటలు, రోజులు, వారాలు, నెలలు ఎన్నైనా చెప్పాలి నాకు. సెకండ్, రెండవది నిమిషం, మూడవది గంట, నాలుగవది రోజులు, ఐదవది వారములు, ఆరవది నెలలు, ఏడవది 7 అనే మాటకు అర్థం ఏంటి? సంపూర్ణ. దేవుని సోదరు చెప్పండి. ఈ 7 మాటలు మీరు శ్రద్ధగా దేవుని వాక్యం, బైబిల్ ఉన్నవాళ్ళు, నోట్స్లు ఉన్నవాళ్ళు, పెన్లు ఉన్నవాళ్ళు చక్కగా రాసుక. ఇక్కడ నుంచి నూతనమైన సందేశాలు పరమ తండ్రి మనకు అందరికీ అందించును గాక. ఎవరు అందుకుంటారో వాళ్ళే ధన్యులు. మన దేవుడు దినముల మధ్య కొనిపోకుండా ఉంటుంది గాక. దినాల మధ్య అంటే మనకి ఎన్ని సంవత్సరాలు ఇస్తే అన్ని సంవత్సరాలు మనము భూమి మీద జీవించాలి. మనం దేవుడిచ్చిన ఆయుష్ని బట్టి మనము జీవించాలి. దేవుడిచ్చిన ఆయుష్ కన్నా ఎక్కువ బతికాడు ఎవరో? హిజ్కియా. ఆయన మరణదినం పూర్తి అయిపోయి ఏడుస్తున్నాడు. దేవుడు ఇంకో 15 సంవత్సరాలు బతికించాడు, ఇంకా పెంచాడు అనమాట, పోడించాడు అనమాట. అలాగే మనకు కూడా ఇంకా పోడించాలి. ఎందుకంటే ఈ భూమి మీద ఆయన స్తుతించాలి, మనం ఆయన సాక్షిగా జీవించాలి, ఆయన సువార్తను ప్రకటించాలి, ఆయన ఇచ్చిన మేళ్ళు మనం పొందుకోవాలి. మన పితరులు పొందుకున్నారు, 100 సంవత్సరాలు బతికారు. ప్రియమైన బిడ్డలారా, ఆయన సంవత్సరాలు ఎప్పుడు ఉంటాయి, ఆయన నిలిచే ఉంటాయి, వాటికి అంతము లేదు. కానీ మనకు అంతం ఉంది. ఏ దినం జరిగిపోతో మనకి తెలియదు. కనుక మీరందరూ కూడా శ్రద్ధగా దేవుని వాక్యాన్ని ప్రభు పేట మనం చేస్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీకు ఒకేసారిగా వచ్చేసి దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. అందరికీ ఇచ్చండి. ప్రభువా, ఈ మధ్యాహ్న కాలం నూతన సంవత్సరంలో నాతో మాట్లాడే అందరూ అడగండి. దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నీవు పలికితే నాకు మేలయ్యా, నీవు పలికితే నాకు మేలయ్యా. నీ దర్శనమే నాకు చాలయ్యా, నీ దర్శనమే నాకు చాలయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడు
వాక్యమే నన్ను బ్రతికించేది, నా బాధలలో నెమ్మదినిచ్చేది. నీ వాక్యమే నన్ను బ్రతికించేది, నా బాధలలో నెమ్మదినిచ్చేది. నీవు పలికితే నాకు మేలయా, నీవు పలికితే నాకు మేలయా. నీ దర్శనమే నాకు చాలయా, నీ దర్శనమే నాకు చాలయా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. పరిశుద్ధుడైన తండ్రి, ఆశ్చర్యకరమైన దేవా, మహిమాస్వరూపుల దేవా, మీకు వందనాలయ్యా. ఎన్ని కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన రుస్తులు ఉన్నాయి. 2020 సంవత్సరం అంతా కూడా మమ్మల్ని అందరినీ మీ బలమైన రెక్కల కింద భద్రపరిచి, మీ చేతులతో మా చేతులు పట్టుకుని సంవత్సరం అంతా నడిపించిన దేవుడివి, కాపాడిన దేవుడివి, పోషించిన దేవుడివి, ఆదరించిన దేవుడు అయ్యా. మీ స్తోత్రాలు. ఈ 2026లో మమ్మల్ని ప్రవేశపెట్టారు. ఈ జనవరి 1 తారీఖు ఈ మధ్యాహ్న కాలం గురువారం సమయంలో ప్రభు అల్పుడిన అయోగ్యుడని బలహీన ఆయన మట్టిని దుమ్ముని ధూళిని నన్ను జ్ఞాపకం చేసుకుని నాలో ఉండి నాయన మీరు మాట్లాడు. మీ మాటగా నన్ను, నా స్వరాన్ని మీ బోరగా వాడుకయ్యా, మీ పాత్రగా వాడుకయ్యా. మీరు బోధించండి ప్రభు. నేను మాట్లాడితే ఎవరు వినరు, ఎవరికి రక్షణ కలగదయ్యా, ఎవరు మేలు పొందుతారయ్యా, ఎవరు ఉదయము పగలదయ్యా. మీరు మాట్లాడితే అందరి హృదయాలు పగులుతున్నాయి, అందరి హృదయాలు తెరవబడుతున్నాయి, అందరి హృదయాల్లో మేలు వెళుతుందయ్యా. మీరే మాట్లాడమని వచ్చిన బిడ్డలందరిని ఆస్వాదించు, రాని బిడ్డలను కూడా నడిపించు. యేసయ్య నామములో లైవ్లో వింటున్నావా, యూట్యూబ్లో వింటున్నావా, నాయన గ్రామస్తులు వింటున్నావా, కూడిన మా అందరితో మీరే మాట్లాడమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఈరోజు మీరు చెప్పే సబ్జెక్ట్ ఏంటంటే సంవత్సరము, సంతోషకరమైన సంవత్సరము. ఈ సంవత్సరానికి ఇప్పుడు ఏం చెప్పుకున్నాం? 7 పాయింట్లు, కొంచెం 7 పాయింట్లు చెప్పుకున్నాం. మొదటిది చెప్పండి, సంవత్సరము. రెండవది నెల. మూడవది వారములు. నాలుగవది రోజులు. ఐదవది గంటలు. ఆరవది నిమిషములు. ఏడవది పైనుంచి కిందకి వెళ్దామా, కింద నుంచి పైకి వెళ్దామా? చెప్పండి. ఆమె కింద నుంచి మనము పైకి వెళ్ళాలి, కానీ పైనుంచి మనము కింద రావాలి కదా. కనుక మరి మీరు కోరుకున్నట్టే కింద నుంచి మనం పైకి వెళ్దాం. సోదరం చెప్పండి, ఎట్లా వెళ్దాం? మనము కింద నుంచి పైకి వెళ్దాం. ఎందుకంటే అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 5వ అధ్యాయం 15 అంటాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:15 దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు. ఇప్పుడు దినములు చెడ్డి అంటున్నాడు. దినములు చెడ్డవా, మనుషులు చెడ్డోళ్ళ? చెప్పండి నాకు అమ్మా. మనుషులే చెడ్డ. మనుషులు చెడ్డోళ్ళు అయినప్పుడు దినము కూడా ఏమవుతుందంట? చెడిపోతుంది. నువ్వు శుభ్రం ఉన్నావు అనుకో, నీ ఇల్లు కూడా శుభ్రం ఉండదు. నువ్వు శుభ్రం లేకపోతే నీ ఇల్లు కూడా దుమ్ము దుమ్ము అసహ్యంగా ఉంటుంది. అలాగే
దినములు చెడ్డవి కాదు, నీవు నేను చెడ్డోళ్ళని. చెడ్డోళ్ళని బట్టే దినములు చెడిపోయి కనుక సమయమును పోనీయక అన్నాడు. సమయం అంటే దాని అర్థం ఏంటంటే టైం. టైం చాలా, చెప్పండి, టైం చాలా విలువైనది. నువ్వు ఉద్యోగానికి వెళ్ళాలన్నా టైం, నువ్వు వ్యాపారానికి ఎత్తాలన్నా టైం, ఏమండి నువ్వు వ్యవసాయం చేయాలన్నా టైమే, ఏమండి నువ్వు బడికి వెళ్ళాలన్నా టైమే. ప్రతి ఒక్క దానికి ఒక సమయము టైం పెట్టాడు. ఆ టైం ప్రకారంగా మనము ఎవరైతే పని చేస్తారో వారిని దేవుడు దీర్ఘాయుష్మంతులుగా చేయునుగాక. ఇదండి. ఇప్పుడు మనం ఈ సబ్జెక్ట్ గురించి నేర్చుకుందాం. శ్రద్ధగా మేము దేవుని వాక్యాన్ని ఆత్మీయులు మేలు పొందుకోవాలని ప్రభు పేట మనం చేస్తున్నాం. ఇప్పుడు మొట్టమొదటిది ఏంటంటే సెకండ్. సెకండ్ అంటే ఏం చెప్పండి? సెకండ్ అంటే ఎట్లాంటిది? కంటి మీద ఉన్న రెప్ప కొట్టి అటు తీస్తే సెకండ్ అయిపోయింది. నువ్వు 60 సార్లు కొట్టు, నిమిషం అయింది. 60 సార్లు లెక్కేసి కొట్టు, దేన్ని కంటి రెప్పని కొట్టు, అట్ట కొట్టు, 60 సార్లు కొట్టు, నిమిషం అయిపోయింది. సెకండ్ అనే మాట బైబిల్లో ఉంది. మొట్టమొదటి మాట సెకండ్. చూడండి, ఒక మాట మీకు పరిశుద్ధ గ్రంథం నుంచి జ్ఞాపకం చేస్తాను. కొరింథీ రాసిన మొదటి పత్రిక 15:52. కొరింథీ రాసిన మొదటి పత్రిక 15 అధ్యాయము 52 చదువుకుందాం అమ్మా. ఇదిగో నేను ఒక మర్మం మీకు తెలుపుచున్నాను. మనమందరం నిద్రించం గాని, చూడండి ఇక్కడ అంటాడు, నిమిషములో, అది ఒక్క రెప్ప పాటున కడబోరం రాగానే మనమందరం మార్పు పొందుదము. ఘోరం రోగును అప్పుడు మృతులు అక్షయులుగా లేపడుదురు. మనం మార్పు పొందుదము. దేవుడి వాక్యము దీవించుగాక. ఇక్కడ అంటున్నాడు రెప్పపాటు అన్నాడు. మనకు కావాల్సింది ఏంటంటే సెకండ్. సెకండ్ అంటే ఒక్క రెప్పపాటే. ఒక రెప్పాట్లోనే మార్పు చెందాలి. దేవుని వాక్యం చదివిస్తున్న ఒక రెప్పపాటున కడబోర మోగుతుందంట. ఏమవుతుంది? కడబోర అంటే 7 బోర్లు. 7 బోర్లలో ఒక బోర ఆఖరి బోర అన్నమాట. దేవుని చిత్తం అయితే మందిరం కట్టిన తర్వాత నేను దేవుడు నన్ను బ్రతికిస్తే ప్రార్థన గ్రంథం ధ్యానాలు చేద్దాం. అన్నీ కూడా ప్రార్థన గ్రంథాల నుంచి ధ్యానం చేద్దాం. హల్లెలూయా. కనుక ఈ రెప్పపాటులో కడబోర మ్రోగ్గానే మనం అందరం ఇలాంట మార్పు పొందుదము. ఘోరం రోగును అప్పుడు మృతులు అక్షయులుగా. అది రెప్పపాటున. హల్లెలూయా. రెప్పపాటు అన్నాడు అంటే నువ్వు కంటి మీద రెప్ప అట్ట కొట్టి అట్ట తెరిసేసరికి క్షణం అయిపోవాలి. దేవుని రాకడ కూడా, చెప్పండి, దేవుని రాకడ కూడా రెప్పపాటున. ఏమండి? ఇప్పుడు చిచ్చయ్యి కట్టయ్యి రెప్పపాటులో కట్ అయిపోయింది లేదా? మళ్ళీ చిచ్చయ్యి చెప్పాలి. చిచ్చయ్యి రెప్పపాటు లేదా? గసడికి వెళ్ళిందా? నువ్వు అక్కడ వేసేటప్పుడు కల్లా అంతే. ఎంత స్పీడ్ ఉందో చూడండి కరెంట్. మరి ఈ మానవుడు చేసిన కరెంట్కి ఎంత స్పీడ్ ఉంటే మరి దేవుడు చూసిన సృష్టికి ఆయనకి ఎంత శక్తి ఉంటుంది. హల్లెలూయా. అందుకే భక్తుడు పాడాడు, రాకడా ప్రభుని రాకడా, రాకడా రెండవ రాకడా, రాకడా ప్రభుని రాకడా, రాకడా రెండవ రాకడా. ఈ దినము ఈ గడియో, ఈ దినము ఈ గడియో ఎవరు ఎరుగని రెప్పపాటు కాలమున తప్పగా రెప్పపాటు కాలమున తప్పగా
వచ్చిన రెప్పపాటుని. ఇది రాకడకు సూచన అన్నమాట. సెకండ్ దేని సాదృశ్యం చెప్పండి? రాకడకు సూచన అంటే రెండవ రాకడకు సూచన. మొదటి రాకడ అయిపోయింది, ఇప్పుడు రెండో రాకడలో ఉన్నాం. రెండో రాకడలో ప్రభు వస్తున్నాడు. కడబోర మంచి ఆకాశంలో మోగుతుంది, మోగుతుంది. మృతులైన వారు లేపడతారు కనుక రెప్పపాట్లోనే బోర అక్కడ మాంగానే ఇక్కడ లెగుతారు. అంతే, ప్రపంచం ఎక్కడెక్కడ ఉన్నారు అందరూ కూడా లెగిస్తారు. ఇది రాకడకు సాదృశ్యం. ఎక్కడ దీని సాదృశ్యం చెప్పండి? అందుకే దావీదు అవుతుంటాడు, అయ్యా నా దినముల మధ్య నన్ను కొనిపోవద్దు, నీ సంవత్సరాలకు అంతం లేదు కనుక నన్ను నాకు ఇచ్చిన సంవత్సరాన్ని నన్ను బ్రతికించు ప్రభు అని ప్రార్థన చేశాను. మనకి ఇచ్చిన సంవత్సరాన్ని మనము క్షేమంగా ఉండాలంటే, సుఖంగా ఉండాలంటే టయాన్ని పాటించాలి. అది చెప్పింది పౌలు గారు. దినములు చెడ్డవి కనుక సమయము అంటే టయాన్ని నువ్వు పాటించు. టయాన్ని పాటించే వరకు నేను దేవుడు దీర్ఘాశిమంతురాలుగా నీకు ఇచ్చిన సంవత్సరాన్ని కూడా దేవుడు నిన్ను నిండారులుగా దీవించును గాక. హల్లెలూయా. అందుకని సెకండ్ దేని సోదరులు చెప్పండి? రాకడకు. ఇంకా మీకు అర్థం కాదంటే దానిలో ఒక మాట మీకు జ్ఞాపకం ఇస్తాను. ప్రకటన గ్రంథము 22 అధ్యాయం 7 చూడడం. 22 అధ్యాయము 7 వచ్చిన అంటాడు, ఇదిగో త్వరగా వచ్చుచున్నాను. ఈ గ్రంథములో ప్రవచన వాక్యములు కైకొనువాడు ధన్యుడు అంటే ఇష్టుడు అని అర్థం. ఇదిగో నేను త్వరగా వస్తున్నాను. కొత్త సంవత్సరం వచ్చినది బలపాఠం కాదు మనకి. కొత్త సంవత్సరంలోకి వచ్చిన మనము సెకండ్ పాటించాలి. సెకండ్ పాటిస్తే నువ్వు ఇష్టుడివి, నువ్వు ఇష్టురాలుగా ఉంటావంట. అర్థమైన సోదరు చెప్పండి? ఏం పాటించాలి? సెకండే రెప్పపాటుని పాటించాలి. ఇదిగో నేను త్వరగా వస్తున్నాను. ఎవడైతే చదువమ్మా ఇక్కడ ఏమన్నాడు? ఇప్పుడు ఈ గ్రంథంలోని ఏమండి, ఈ గ్రంథంలోని ఏ వాక్యాలు ఉన్నాయి? ఈ ప్రవచించిన వాక్యాలు. హల్లెలూయా. ఓ మానవుండ నీ గతి ఏమౌనో తెలియునా, ఏమేమి చేయు తుంటివో తప్పించు గ్రంథాలు ఎక్కువ రోజు రాబోతుంది. క్షణమనగా రాకడ చూసినా చెప్పండి, దేనికి చూసినా? క్షణమనగా రెప్పపాటునగా దేవుని రాకడకు చూసిన. అందుకే ఈ ప్రవచన వాక్యాలు ఎవరైతే చదువుతారో వాటిని గైకొంటారో వారు దేవునికి ఇష్టలు. సోదరు చెప్పండి. అయితే మీరు అనొచ్చు, అయ్యా మా చదువు లేదుగా, అయితే మేము దేవునికి ఇష్టలు కాదా అంటారు. మీరు చదువు లేకపోయినా దేవుని వాక్యం విను, నువ్వు ఇష్టరాలువి,
ఇష్టుడుగా ఉండువు గాక. అలా చెప్పండి. అదే అన్నమాట. త్వరగా రాబోతున్నాడు ఆయన. రాకడ దినాలే ఉన్నాయి కనుక మనం చాలా సమయాన్ని పాటించాలి. ఈ రెప్పపాటును పాటిస్తే నువ్వు ఆయనకి ఇష్టడుగా ఉంటావని దేవుని వాక్యము చలవిస్తుంది. హల్లెలూయా. అందుకే పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం కూడా చదవండి. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. కొందరు ఆ సమయాన్ని కొంతమంది ఆ పాస్టర్ అట్టా చెబుతాడు. ఎందుకంటే ఆయన టైం చూసుకోవడం కొరకు, ఆయన విశ్రాంతి తీసుకోవడం కొరకు, లేకపోతే ఆయన ఇంకోసారికి వెళ్తాం కొరకు అట్టా చెబుతాడు. సమయం అప్పుడే రాదులే. సమయం అప్పుడే అనుకున్నా లేదా? నవోదినం అనుకున్నా లేదా? జలప్రయంతో మేము పుట్టినాక ఆదాం పుట్టిన కాడ నుంచి నోవా వరకు 7 తరాలు. 7 తరాల్లో ఎక్కడెప్పుడు ఏనాడు రాలా జలప్రలయం అనే వాన. ఈ నోవాకు ఇప్పుడు వచ్చి వాన కడుతున్నాడండి ఊరి మధ్యన. వచ్చింది అంటామని అందరూ ఆలోచన చేశారు. ఈనాడు కూడా చాలా మంది ఆలోచన చేస్తున్నారు. రక్షణ బంధం నమ్మంటే చాలా టైం ఉందిలే, నా వయసు ఉంది, ఇంకా నా శరీర కోరికలు తీర్చుకోవాలని కొంతమంది, నా పిల్లలు పెళ్ళవ్వాలని కొంతమంది, నా బిడ్డలకు ఉద్యోగాలు రావాలని కొంతమంది, నాకు మనవడు మానవాళ్ళు పుట్టాలని కొంతమంది. సమయాన్ని వెనకేం చేస్తున్నారు. ఇంకా సమయం నేను బతుకుతాను, నేను మనవడు చూసేదాకా బతుకుతాను కొంతమంది, నాకు ఉద్యోగం వచ్చేదాకా బతుకుతాను. ఈయనట్టా చెబుతాడు భాషలు అంటున్నాడు కొంతమంది. అది నీ చేత నాచలేదు. ఈ ప్రవచన వాక్యములను చదువువారు వినువారు దేవునికి ఇష్టలు. ధనులంటే ఆయనకి ఇష్టం. నువ్వు ఇష్టంగా జీవిస్తే చాలు, నీ ఆయుష్ని దేవుడు పొడిగించి ఆ ఇచ్చిగా ఇంకా ఆయుష్ పొడిగించును గాక. నువ్వు సమయాన్ని పాటించవు. ప్రతి ఒక్కదాని సమయం పాటిస్తావు, కానీ దేవుని సమయం పాటించట్లేదు. దేవుడు రోజు మాట్లాడుతున్నాడు. నువ్వు దేవునికి సన్నిధిలో దేవుని సమయాన్ని పాటిస్తే నీవైనా నేనైనా దేవునికి ఇష్టలుగా ఉంటాం కనుక మనం ఉగ్రత తప్పించబడతాము. ఆ సమయాన్ని నోవాకు పాటించాడు. నోవాకు భార్య బిడ్డలు పాటించారు. వాళ్ళు పాటించారు కనుక వారు ఎత్తబడ్డారు. మిగిలినందరూ ఇంకా సమయం ఉందలే, అప్పుడే రాదులే, ఆలస్యం చెప్పుకున్నారంట. చదవమ్మా మాట. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానం గురించి ఆలస్యం చేసేవాడు కాదు. ఎవడును నశింపవాలని చెప్పక అందరూ మార్పు చెందాలి, అందరూ మారు మనసు బాప్తిసం పొందాలని కోరుచు మన ఎడల ప్రేమ చూపుతున్నాడు. ఇంకా మారిద్ది, ఇంకా వచ్చింది, ఇంకా రక్షణ పొంది, ఇంకా తెలుసుకునిద్ది అని ఇంకా ప్రేమ చూపుతున్నాడు. ఆ ప్రేమ చూపకపోతే ఎప్పుడో కొత్త ఆకాశం వచ్చేది, కొత్త భూమి వచ్చేది. సొంతం చెప్పండి. ఇప్పుడు దాకా ఉండేది కాదు, ఎప్పుడో వచ్చేది కొత్త ఆకాశం. ఇంకదంటే ఇంకా ఆయన శాంతిమూర్తి కనుక, ప్రేమ స్వరూపు కనుక ఆయన ఆలస్యం చేస్తున్నాడు. ఆయన అలసు చేసుకోవాలి మాట్లాడి. ఇప్పుడు పిల్లల మీద మనం గారం కడుతామనుకో, వాళ్ళు ఇంకా గారం కడుతారు మన మీద. నేను చెప్పినా కూడా గారం కడుతారు. ఒక తండ్రి బిడ్డను తీసుకుని గొర్రెలు అంట అడవిలోకి 12 గంటల 1 గంట ఆకలి అవుతున్నానా, నువ్వు ఈ చెట్టు కాడ కూర్చుని గొర్రెలు చూస్తా ఉన్నాను, వెళ్ళి అన్నం తినవుతాను బాయి కాడికి అన్నాడంట. ఎందుకు నేను కొడతానండి? కాదయ్యే, గొర్రెల కాడు ఉండు, పులి వచ్చింది, పులి వచ్చినప్పుడు క్యాకేయమన్నాడంట. ఏమన్నాడు? పులి వచ్చినప్పుడు క్యాకేయి నాన్న, నేను ప్రగాలు వస్తాను. అందుకని ఇక్కడ కాపలా పెట్టావో అని చెప్పాడు. ఏం చేయడు? గారాబం పెంచుకుడుగా కొడుకుని గొర్రెల కాడ తీసాడుగా కాపలాకి. గారాబం పెంచుకుని కొడుకు ఏమన్నాడు? బాయికడికి వెళ్ళంగానే నానా నానా పులి వచ్చింది అన్నాడు. బాబు అన్నం అడుగు పెట్టేసి పరుగు మీద వచ్చాడు. వస్తే అన్నాడు, ఏంటిరా ఎంతగా మాట మాకు సామాన్యమైంది కాదని చెప్పాడు. చెప్పి వచ్చేనే కేకాయి, లేకపోతే కేకాయి మాకు మళ్ళీ వెళ్ళాడు.
మళ్ళీ వెళ్ళి మూట ఒకటి తీసాడు అన్నం తిందామని. మూట ఇప్పగానే ఇంకా పెద్ద కలిసాడు. నానా 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 అని. వచ్చేస్తున్నాను నిజంగా వచ్చేస్తున్నాను అన్నాడు. పరిగెత్తుకుంటూ వెళ్తే అక్కడ ఏమీ లేదు. మళ్ళీ నవ్వుతున్నాడు. అయ్యా నాకు ఆకలి అవుతుందిరా, ఒకటి నీ మీద నాకు ప్రేమ, నాకు ఒక్కను కొడుకువి కనుక అయ్యా అన్నమాట ఆడమాక, వస్తేనే కేకయ్యి లేకపోతే కేకయ్య మాకని వెళ్ళాడు. మూడోసారి నిజంగానే ఇప్పుడు వచ్చింది. ఇది నిజంగానే కేకలేసాడు. ఆడట్టాకి ఆగలేస్తాడు, ఆడట్టా గరుస్తాడు, నిన్ను ఆట పట్టిస్తాడు. ఎందుకంటే గారబాల కొడుకు కదా. ఏ కొడుకు అంట? గారబాల కొడుకు అంట. అట్ట గాడేస్తాన్ని అన్నం తినేసరికి అక్కడ పిల్లోడు లేని రక్తమే ఉందంట అక్కడ తినేసింది. అట్టాగే తండ్రి గారాన్ని బట్టి ఆయన ఇంకా ఆలస్యం చేస్తానని చెప్పి నువ్వు అట్టాగే కొడుకు పెళ్ళయిందాకో, కూతురు పెళ్ళయిందాకో, మనోడు పుట్టిందాకో, ఉద్యోగం వచ్చిందాకో, వ్యవసాయం లేకపోతే నా శరీర కోరికలు ఇంకా తీర్చుకోవాలనుకునే దానికోసం నువ్వు కూర్చున్నావు అనుకో, ఎప్పుడు గుర్తుకుమంటావో తెలియదు. ఎప్పుడు గుర్తుకుమంటావో తెలియదు. అందుకే క్షణమును పాటించాలి, సెకండ్ పాటించాలి. ఆయన రాకడ సెకండ్లో వచ్చేసింది, రెప్ప పాటలు వచ్చిందని చెప్పాడు. ఇదే మొట్టమొదటి సంవత్సరంలో ప్రాముఖ్యమైనది ఏంటంటే మొట్టమొదటిది చెప్పాలి. రాకడ గురించి చెప్పమన్నాడు. దేవుని స్తోత్రం చెప్పాడు. రాకడ వస్తుంది. ఏదనుకున్నారేమో మీ జ్ఞానము, మీ తెలివి, నా జ్ఞానం దేనికి పనికిరాదు. ఎంత అరిచి చెబుతున్నా, ఎంత గొంతుని చెప్తున్నా, ఎంత ఏడ్చి ప్రార్థన చేస్తున్నా, ఎంతగా రాలని అడుగుతున్నా కూడా ఏదో ఒక సాకు చెబుతున్నారు. నా తల్లులారా తండ్రులారా వందనాలు దండం పెట్టి చెబుతున్నా. దేవుని రాకడ ఎప్పుడు తెలియదు, మన పోకడ ఎప్పుడు మనకి తెలియదు. కనుక మనం సమయాన్ని పాటించాలి. ఏం పాటించాలి? సమయాన్ని పాటించాలి. సమయంలో మొట్టమొదటి ఏం పాటించాలి? సెకండ్ పాటించాలి. రెండవది ఏంటంటే నిమిషము. స్తోత్రం చెప్పండి. రెండోది ఏంటి? నిమిషము. యెషయా గ్రంథము. నేను అంతా చెప్పలేదు, 3 మాటలు చెప్పి ముగిస్తాను. నిమిషం 54. యెషయా గ్రంథము 54వ అధ్యాయము 7వ వచనం. యెషయా గ్రంథము 54వ అధ్యాయము 7వ వచనం. నిమిషం మాత్రం నేను నిన్ను విసర్జిస్తున్నాను, గొప్ప వాత్సల్యముతో. ఆమేన్ చెప్పండి. నిమిషం మాత్రమే మనని చి అంటాడు, విసర్జిస్తాడు. నిమిషం మాత్రమే. నిమిషానికి ఎన్ని సెకండ్లు చెప్పుకున్నాము? 60 సెకండ్లు. 60 సెకండ్లు ఏమిటంటే ఒక నిమిషం మాత్రం అంటే మనని విసర్జిస్తాడు. చి పాపడు అంటాడు. మళ్ళీ ఎంతంట? మహోద్రేహము కలిగి గొప్ప వాత్సల్యముతో. ఇప్పుడు మా మనవడు ఉన్నాడు, మా మనవడు ఉన్నాడు. ఆయన ఒక మాట అన్నాడుకో, ఆయన ఏమలేదు, నువ్వు ఎందుకు దిగారు కిందకి అన్నావు అనుకో, అక్కడ బెదిసి కూర్చుంటాడు. దిగరాడు, ఆడే కూర్చుంటాడు. గద్దించాడుగా, తండ్రి గద్దించింది, అట్టా కూర్చుంటాడు. మరి తండ్రికి ఏముంది? అక్కడికి అక్కడ కూర్చుంటే మూలనే మా బాబు, మా నాన్న, మా బంగారమే, మా బాబే, రాబాబు అని చెప్తే అది ఇంకా అడుగుతాడు. అది తీసుకుని ఎందుకంటే దాని ఏమంటాడు? గొప్ప వాత్సల్యంతో ఒక నిమిషం నిన్ను విసర్జిస్తాడు, గొప్ప వాత్సల్యంతో నిన్ను సమకూరుస్తాడు. హల్లెలూయా. నిమిషం మాత్రమే నిన్ను విసర్జించును, శాశ్వత కాలము నిన్ను ప్రేమించును. నిమిషం మాత్రమే నిన్ను విసర్జించును, శాశ్వత కాలము నిన్ను ప్రేమించును. పర్వతములు మెట్టలు కత్తరిల్లినా, పర్వతము
వేయబడిన ముద్దులారా, సింధూర మస్తకి వృక్షములారా, నరికి వేయబడిన ముద్దులారా, దశమ భాగమే విడువబడినను, పరిశుద్ధమైన సిగురు మొలుచును. దశమ భాగమే విడువబడినను, పరిశుద్ధమైన సిగురు మొలుచును. సింధూర మస్తకి వృక్షములారా. హల్లెలూయా. నిమిషం మాత్రమే నిన్ను విసర్జిస్తాడు, శాశ్వత కాలం అంతా నిన్ను. అది నిమిషం అన్న భావము మనం తెలుసుకుంటున్నాము. అంటే ఆయన మనం విడిచిపెట్టే దేవుడు కాడు, మనం విడిచిపెట్టే దేవుడు ఆయన కాదు. అందుకే భక్తుడైన దావీదు అంటాడు, కీర్తన 30వ కీర్తన 5వ వచనం అంటాడు. 5వ వచనం అంటాడు చూడు, 30వ కీర్తన 5వ వచనం. ఆయన కోపము నిమిషం మాత్రం ఉంటుంది, ఆయన దయ ఎంతకాలం అంట? కోపం నిమిషం, దయ ఆయుష్కాలం. మనకి ఎన్ని సంవత్సరాలు ఆయుష్ ఇచ్చాడు, ఆయుష్కాలం అంతా దయ చూపుతారంట. కోపం ఎంతసేపు? ఆ ఒక్క నిమిషం. ఆ నిమిషం కోపం ఏమైందంట? సొదొమ గొమొర్రా పట్టణము కాలిబూడిదైపోయింది. ఆ నిమిషం కోపం వలన ఆదాం నోవా కాలంలో జలప్రలయం వచ్చి అందరూ చచ్చిపోయారు. నిమిషమే కోపం. అమ్మా నీ మీద నిమిషం కోపడతాడు. ఎందుకు పడతాడంటే మన ప్రవర్తన సరిలేదని కోపడతాడు. అంతేగా నేనే మన కోపడతాడు. మన ప్రవర్తన సరిలేకపోవడం కోపడతాడు. నువ్వు వాడే అబద్ధాలను బట్టో, నువ్వు చేసే చెడ్డ క్రియలను బట్టో, నువ్వు చూసే చెడ్డ చూపులను బట్టో, నువ్వు మాట్లాడే చెడ్డ మాటలను బట్టో కోపగించుకుంటాడు. తర్వాత మన నీ మీద ప్రేమ చూపుతాడు. సోదరు చెప్పండి, ప్రేమ చూపుతుంది. అది మనం అలసు చేసుకోవాలి. అందుకని ప్రభునందు ప్రియమైన బిడ్డలారా, ఈ సంతోష సంవత్సరం మనతో గడవాలంటే మనం మొట్టమొదటిగా సమయాన్ని, టయాన్ని పాటించాలి. టైంలో మొట్టమొదటి ఏం చెప్పండి? సెకండ్ దేని సాదృశ్యం? దేవుని రాకడకు సాదృశ్యము. రెండవది నిమిషము. నిమిషం దేనికి సాదృశ్యం చెప్పండి? నిమిషం దేని సాదృశ్యం? మాట్లాడతా, కోపానికి సాదృశ్యం. నిమిషం దేనికి? కోపానికి సాదృశ్యం. ఎందుకు కోపించుకున్నాడు? మనం చేసే పనులు బట్టి కోపం. ఆ పనులు మనం మానుకుంటే గొప్ప వాత్సల్యత మన మీద, గొప్ప ప్రేమ మన మీద చూపించును గాక. చేతులతో దేవుని సోదరులిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గొప్ప వాత్సల్యత నీ మీద ప్రేమ చూపుతా. ఆయన కోపం మర్చిపోదు, ఆయన కోపం ఉండదు, మర్చిపోదు. నీ మీద ప్రేమ చూపించును గాక. ఈ సంవత్సరం నీ మీద ప్రేమ చూపించును గాక. ఆయన ప్రేమ నీ మీద ఉంటే నువ్వు దీవించబడింది, వారికి ఇష్టడు అవుతావు. హల్లెలూయా. నువ్వు ఇష్టరాలు అవుతావు, ఇష్టడు అవుతావు. మూడో మాట గంట. గంట దేని సాదృశ్యం చెబుతాను. గంట దేని సాదృశ్యం అంటే ప్రార్థనకు సాదృశ్యం. దేని సాదృశ్యం? ప్రార్థనకు సాదృశ్యం. చూడండి ఒక మాట, అపోస్తలుల కార్యగ్రంథం 3వ అధ్యాయం మొదటి నుంచి చదువమ్మా. అపోస్తలుల కార్యగ్రంథము 3వ అధ్యాయం మొట్టమొదటి నుంచి చదువు. పగలు 3 గంటలకు ప్రార్థనా కాలము. ఏ కాలం అంటది? ప్రార్థనా కాలం. పేతురు యోహానును దేవాలయమునకు ఎక్కి వెళ్ళుచుండగా పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుషుడు మోసుకొని పోబడుచున్నాడు. వాడు దేవాలయంలోకి వెళ్ళు వారిని భిక్షముటకు ప్రతిదినము వానిని శృంగారమున దేవాలయమునకు ఉంచుచు. సోదరు చెప్పండి, ఇది గంట
ఎన్ని గంటలు అంట ప్రార్థన? పగలు 3 గంటల సమయంలో అక్కడ ప్రార్థన దొరికింది అనమాట. ఇప్పుడు కొన్ని సంఘాలు, పెద్ద పెద్ద సంఘాలు, పెద్ద పెద్ద భక్తులు, గొప్ప గొప్ప దైవజనులు ఉన్నారు. వారికి వేల మంది, లక్షల మంది, కోట్ల మంది ఉన్నారు విశ్వాసం. వాళ్ళు ఉదయం 6 కాడ నుంచి, మళ్ళా 8 కాడ నుంచి, మళ్ళా 10 గంటల కాడ నుంచి, మళ్ళా 11 గంటలు, 10 గంటలకి, అలాగే మళ్ళీ సాయంత్రం 7 గంటలకు, 6 గంటలకు సంఘాలు జరుపుతూ ఉంటారు అన్నమాట. ఇక్కడే జరిగే విషయం ఏంటంటే పగలు 3 గంటలకి ప్రార్థన, దేవాలయం కాడ ప్రార్థన జరుగుతూ ఉంటారు. అప్పుడు తెలుస్తారు దేవాలయం ఎన్నింటి తెలుస్తారు? 3 గంటలకు తెలుస్తారు. ఆ 3 గంటల టైంలో ఆ ప్రార్థనా సమయానికంట భిక్షగాడిని తీసుకెళ్ళాడు. భిక్షగాడు వెళ్ళాడు, ఆడ కూర్చుంటున్నాడు. పుట్టిన మొదలుకొని భిక్షగాడు, అతను కుంటివాడు అనమాట. అంటే కాళ్ళు ఉన్నాయి కానీ నడవలేడు, కాళ్ళు చచ్చిపడిపోయారు, పోలియో వచ్చి చచ్చిపడిపోయారు. ఈ నడవలేడు కనుక ఎవరో మోసుకొచ్చి పెడుతున్నారు. ఆ మందిరంలోకి వెళ్ళే వాళ్ళని భిక్షం అడుక్కుంటారు. ఇలా జీవిస్తుండగా ఒక రోజుని పేతురు యోహాను గారు మందిరానికి వెళ్తున్నారు. వారు తెల్లని వస్త్రాలు ధరించుకెళ్తున్నారు. వాళ్ళని చూసి ఆశపడ్డారంట, వీళ్ళ దగ్గర నాకు ఏదన్నా ఎక్కువ దొరికిందని ఆశపడ్డారు. వాళ్ళు గమనించన్నారు, మా యొక్క ఎండి బంగారు నాణ్యాలు మా దగ్గర లేవు కానీ మాకు కలిగింది నీకు ఇస్తున్నాము. ఏంటి ఈ తెల్ల బట్టలు కలిగిన వాళ్ళకి ఏముంది? నాకు కలిగింది ఏంటంటే యేసు నామములో ప్రార్థన చేయట్లేదు. స్వతం చెప్పండి. మా పాస్ గారు తెల్ల బట్టలు వేస్తున్నారంటే ఈ తెల్ల బట్టలు కూడా మీరు కొన్నాయి, ఈ బట్టలు కూడా మీరు కొన్నాయి, మీరు కుట్టించినాయి. నేను ఇంతకు ఎప్పుడు కొట్టుకోలే. సాగుకు వచ్చినాక 30 ఏళ్ళ మట్టి నేను ఎప్పుడు ఒక రూపాయి పెట్టి కొన్నా వస్త్రం. ఇంతవరకు మీరు కొన్న బట్టలే దొరుకుతున్నా. స్వతం చెప్పండి. మా పాస్టర్ గారు నేను కానీ మీరు కొన్న బట్టలే దొరుకుతున్నా. తెల్ల బట్టలే ఉండి అంటే ఎండి బంగారాన్ని లేవండి మా దగ్గర. చూసుకున్నాక వాచీలు కానీ ఉంగరాలు కానీ ఏముండవు. నేను స్వతం చెప్పండి. కొంతమంది వాచీలు ఉంటాయి, ఉంగరాలు ఉంటాయి, మెడలో చైన్ కూడా ఉండదు. ఏమండి ఉండేవాళ్ళు ఉండాలి. నా దగ్గర ఏమి లేదు. ఆ పేతురు కూడా అదే అన్నాడు, మాకు కలిగింది నీకు ఇస్తాను. ఏంటంటే మరి నేను యేసు నామములో నీవు లేచి నడువు, అంతే. యేసు నామములో ప్రార్థిస్తారు కూడా ఏం చెప్పండి? లెగిచ్చాడు, నిలిచాడు. చెప్పండి. తర్వాత నడిచాడు, తర్వాత గంతులు వేసాడంట. హల్లెలూయా. అలాగే మా దగ్గర ఏం లేదమ్మా, నేను పెడతానికి ఏం లేదు, కానీ నా దగ్గర ఉండాలో దేవుడు నాకు ఇచ్చిన వరం ఏంటంటే ప్రార్థన. మీ వరకు ప్రార్థన చేయటమే కానీ మీరే మాకు పెట్టి పోషించాలి. సోదరం చెప్పండి. హల్లెలూయా. ప్రార్థన గంట దేని సాదృశ్యం అంటే ప్రార్థన సాదృశ్యం. కనుక ఈ నూతన సంవత్సరం నేను అడుగుతున్నాను, మీరు ఎన్ని గంటలు ప్రార్థన చేస్తారో ఒకసారి చెప్పండి. నా విశ్వాసులారా, పురుషులు కానీ స్త్రీలు కానీ ఎన్ని గంటలు ప్రార్థన చేస్తారు? రోజుకి మీరు ఎన్ని గంటలు ప్రార్థన చేస్తారు చెప్పండి. చెబితే దేవుడు మహిమపరిచినట్టే. నేను వేరే ఉద్దేశం కాదు, బడాయి కోసం కాదు, లేకపోతే హెచ్చించుకోవడం కోసం కాదు. ఇది పరిశుద్ధ సన్నిధి. ఇది ఈ పరిశుద్ధ సన్నిధిలో నువ్వు చెప్తే నువ్వు సిగ్గుపడద్దు. నువ్వు సిగ్గుపడకుండా చెప్పు, ఆయన సిగ్గుపడతాడు. నువ్వు ఇక్కడ సిగ్గుపడ్డావు అనుకో, రేపు ఆయన సిగ్గుపడతాడు. అందుకని చెప్పండి. ఎన్ని గంటలు ప్రార్థన చేస్తున్నావు రోజుకి నువ్వు? అమ్మా గంట. అది దేవుడు దీవించింది కాదు. ఇంకా ఎంతమంది చేస్తారు? 2 గంటలు మరిముగా. 2 మరిములు చెప్పారు. ఇంకా మరిములు ఉన్నారు కదా, మరిములు చాలా మంది ఉన్నారు. సాక్షాత్ ఆదివారం రా, స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. గంట తరబడి ప్రార్థన చేయాలి మనం. నువ్వు ఎప్పుడైనా చెయ్యి, ఏ సందర్భం చేయొచ్చు ప్రార్థన. పని చేసుకుంటైనా ప్రార్థన చేసుకోవచ్చు, ప్రయాణం అవుతా కూడా ప్రార్థన చేసుకోవచ్చు, బస్సులో ప్రయాణం అవుతున్నా ప్రార్థన చేసుకోవచ్చు, రైల్లో వెళ్తున్నా ప్రార్థన చేసుకోవచ్చు. ఏమండి, నువ్వు ఏ ఉద్యోగం చేస్తా కూడా ప్రార్థన చేసుకోవచ్చు, వ్యవసాయం చేస్తున్నా ప్రార్థన చేసుకోవచ్చు, వ్యాపారం చేసుకుంటున్నా ప్రార్థన చేసుకోవచ్చు. ఎప్పుడు ఆ నాయన స్తుతి మన మాట ఉండును గాక. ఆయన స్తుతి మన మాట ఉండి ఆయన ఎప్పుడు మనం ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. గంట దేని సాదృశ్యం చెప్పినప్పుడు
ప్రార్థనకు సాదృశ్యం ఉదయకాలము, సాయంకాలము, చెప్పండి, మధ్యాహ్న కాలం. దినమునకు 3 సార్లు చేశాడు ప్రార్థన. ఎవరు? దాని గారు కూడా ప్రార్థన చేశాడు. దినమునకు ఆయన 3 సార్లు చేశాడు ప్రార్థన. అది మనకు అర్థమవుతుంది అన్నమాట. చదవండి దాని గ్రంథము 6వ అధ్యాయం 10వ వచనం. ఆ మాట దాని గ్రంథము 6వ అధ్యాయం 10వ వచనం. ఆ మాట దానియేలు తెలుసుకున్నాను. అతడు తన ఇంటికి వెళ్ళి అనుదినము ఎన్నిసార్లు అంట? అనుదినము. అసలు చూడండి, ఆయన వయసు అని చెప్పిన 85 సంవత్సరాలు. ఎవరి వయసు? దానియేలు గారి వయసు 87 సంవత్సరాలు. 87 సంవత్సరాలు కూడా ఓ పక్కన శాసనం, రాజు శాసనం ఉంది. అక్కడ ఏముంది? రాజును తప్పక ఎవరిని పూజించకూడదు. రాజును పూజించకపోతే, నువ్వు ఎవరైనా పూజిస్తే సింహాల గుహలో వేయటానికి ఆజ్ఞ జారీ అయింది. రాజును పూజించకపోతే సింహంలోకి వెళ్ళిపోతాడు, సింహంలోకి వెళ్ళిపోతాడు, అంతే. ఇటు శాసనం తెలిసింది కూడా అంట. దానియేలు దినములకు ముమ్మారు మోకాళ్ళు ఊని. చూడండి, ప్రార్థనలో అది చెబుతున్న మాట చూడండి. దినమునకు ముమ్మారు మోకాళ్ళ ఊని తన ఇంటి పై గది, ఆ కిటికీలు యెరూషలేము తట్టు తెరచి తన దేవునికి వేస్తున్నాడు. ఇది ప్రార్థన. గంట దేని సాదృశ్యం చెప్పండి. ఇప్పుడు ప్రార్థనకు సాదృశ్యం. ప్రార్థన సాదృశ్యం. ప్రార్థన చెయ్యాలి. ఓ పక్కని సింహం చంపేస్తే సంగతి తెలుసు దానియేలు. సింహాలను చంపేస్తాయి, నన్ను ఆవకాయ పచ్చలాగా పిసుకుని నవ్వులు తినేస్తాయి అని సంగతి తెలిసి కూడా ప్రార్థన మాత్రం మానలేదు. అందుకే పౌలు అంటాడు, బ్రతుకుట క్రీస్తే సావు అయితే నాకు లాభం అంటాడు. మేలుగా లాభం. తొందరగా చెప్పండి. బ్రతికే క్రీస్తు, సావు అయితే నాకు లాభం. ఇక్కడ ఉంటే సువార్త అందిస్తాను, ఆడికెళ్తే నీతికరణ పెట్టుకుని సింహాసనం మీద కూర్చుంటాను, అది లాభం. సోదరం చెప్పండి. ఇక్కడ ఉంటే సువార్త బోధిస్తా, ఆడికెళ్తే నాకు నీతి కిరీటం ఉంది, నాకు ఇస్తాడు కిరీటం, ఆ కిరీటం పెట్టుకుని నేను సింహాసనం మీద కూర్చుని స్తుతిస్తా. సోదరం చెప్పండి. అందుకే దేవుని స్తుతిస్తూ ఉండాలి. ప్రార్థన ఎల్లప్పుడు చేయాలి. రోజు చేసి మానుకాటం కాదు, గంట చేసి మానుకాటం కాదు. నువ్వు ప్రతి దినమన్నీ కూడా దేవుడితో మాట్లాడుకోవాలి. సోదరం చెప్పండి. నువ్వు దేవుడితో మాట్లాడుకోవాలి. అందుకే యేసు వారికి కూడా చూడండి, ఒక మాట అంటాడు. మార్కు సువార్త మొట్టమొదటి అధ్యాయం 15వ వచనం. మార్కు సువార్త మొట్టమొదటి అధ్యాయం 15వ వచనం. యోహాను చెరపట్టబడిన తర్వాత యేసు ఏమైపోయిందంటే, కాలము సంపూర్ణమైనది, మారు మనసు పొంది చెప్పుచు గలిలయకు వస్తున్నాడు. పగలంతా సువార్త చెబుతున్నాడు, రాత్రంతా ప్రార్థన చేస్తున్నాడు. హల్లెలూయా. రాత్రంతా ప్రార్థన చేస్తున్నాడు అంటే దేవునితో మాట్లాడుకుంటున్నాడు. నువ్వు కూడా సమయం ఉన్నప్పుడు దేవునితో మాట్లాడుకో. నీ అప్పులు తెరలని అడుగు. అయ్యా యేసయ్య నా అప్పులు తీసేయ్య, అయ్యా నా సంతానం అయితే పెట్టిన అయ్యా అడుగు. అయ్యా నాకు పెళ్లి కాలేదు, నాకు మంచి భర్త కావాలి, మంచి భార్యను అడుగు. అయ్యా నాకు ఉద్యోగం రావట్లేదు, మంచిగా అడుగు. నాకు రోగం తగ్గట్లేదు, అయ్యా 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 తగ్గించయ్యా అడుగు. ఖాళీగా ఉన్నప్పుడు అడుగు. మాట్లాడుకోవటమే ప్రార్థన అని చెప్పండి. దేవునితో మాట్లాడుకో, ప్రార్థన చేసుకో. ఖాళీ టైంలో ఏం చేస్తావు? ఎంతమైన ఆలోచన చేయకుండా దేవుని శుద్ధిస్తాము. దేవుని ప్రార్థన అంగీకరించును గాక. మన దేవుడు చెప్పండి, ప్రార్థన ఆలకించువాడు అని. ప్రార్థన ఆలకిస్తాడు. ఇది ప్రార్థన చేసుకోవాలి. ప్రార్థన వినుడి ప్రార్థన నేర్పు. ఒకప్పుడు కైతపులు సుశాలమ్మ నూతనంగా రక్షణ పొందారు. సుశాలమ్మను మన వసంతం, ఇద్దరు తాగుబోతుళ్ళు, సామాన్యులు కాదు. వాళ్ళిద్దరు బాప్తిజం పొందితే చాలా మంది అన్నారు, వాళ్ళు ఎట్ట మార్చేవయ్యా అని.
ఏం మార్చం కాదు బాబు, యేసయ్య మార్చాడు. యేసయ్య ఎట్లా మార్చాడంటే వాక్యం విన్నారు, వాక్యం వాళ్ళ హృదయాలకి తాకింది, వాళ్ళిద్దరు బాప్తిస్మము పొందారు. స్తోత్రం చెప్పండి. ఏం పాటలు పాడేవాళ్ళు, రుసెల మించి పాటలు పాడేదో. స్తోత్రం చెప్పండి. ఆన్లైన్ ప్రార్థన పెడితే అందరు గుబ్బులుగా నా భూమి మీద కాదు, అట్లా కూర్చుని ప్రార్థనగానే పాట పాడేది, ప్రార్థనగానే పాట పాడేది. లెగండి గద్దించేదా అక్కవాడు అట్లా పాటలు పాడేది. ప్రార్థన దేవునితో మాట్లాడుకున్నాం. ప్రార్థన ఎప్పుడు ప్రార్థన. ఎంత దేని సాధన చెప్పినప్పుడు ప్రార్థనకు సాదృశ్యము. నువ్వు ప్రార్థిస్తే, నువ్వు ఎల్లప్పుడూ నువ్వు ప్రార్థించవనుకో, నువ్వు పాపాన్ని జయిస్తావు. ఏం చేస్తావు చెప్పండి? ఏం చేస్తావు? నువ్వు ప్రార్థన చేస్తే పాపాన్ని జయిస్తావు. నువ్వు ప్రార్థన చేయకపోతే పాపం నిన్ను చంపేసింది. అది గుర్తు. ఏం చంపేసింది? పాపం నిన్ను చంపేసింది. చలపొందర చంపేస్తుంది చాలా మందిని. ఈ చలపొందర చాలా మందిని చంపేస్తుంది. చచ్చిపోతున్నారు చాలా మంది. బతుకుని అనుకున్నారేమో. యోహాను భక్తుడు అంటాడు, జీవించున్న పేరు మాత్రం నీకు ఉంది కానీ నువ్వు చచ్చినోడివే, నువ్వు చచ్చిందాన్ని. మనుషుల దృష్టిలో బతుకున్నావు, లోకం దృష్టిలో బతుకున్నావు, కానీ దేవుని దృష్టిలో చచ్చిన వారని జాగ్రత్త. ఈ చలపోను చాలా మంది పాపం చూస్తున్నారు, అదే చంపేస్తుంది. ప్రార్థన లేని వారిని పాపం చంపేసింది, ప్రార్థన ఉన్న వారిని పాపము పారిపోయింది. స్వతం చెప్పండి. పాపని ఎదురు నుంచి పారిపోవును కాదు, కానీ పాపని చంపును కాకని అంటలేదు. స్వతం చెప్పండి. పాపం చంపాలన్నా, పాపం పారిపోవాలన్నా నీ దగ్గరే ఉంది. ఆ శక్తి నీ దగ్గరే ఉంది. నేను చెప్పే దేవుని వాక్యం చెబుతున్నాను. వాక్యాన్ని బట్టి నువ్వు ప్రార్థన చేస్తే నువ్వు పాపాన్ని జయిస్తావు. వాక్యాన్ని బట్టి నువ్వు ప్రార్థన చేసుకుంటే నువ్వు పాపాన్ని జయిస్తావు. నువ్వు వాక్యాన్ని బట్టి ప్రార్థన చేయకుండా ముచ్చట్లు అచ్చట్లు ఆడుకుంటూ అటు తిరుగుతా, వాళ్ళ దగ్గర కాలక్షేపం చేస్తా, వాళ్ళ గురించి చెవుల్లో గురుకుని మాటలు చెప్పుకుంటా, అది అట్లా అట్లా ఏం చెప్పుకుంటాం అనుకో, పాపం నీ చంపేసేది. చచ్చిపోతావు అన్యాయంగా, నరకాన్ని పోతావు. జాగ్రత్త. అయ్యా అమ్మా, అందరూ చెప్తున్నాను, ప్రార్థన మన బతికిస్తుంది, ప్రార్థన మనం జయిస్తుంది. పాపం పారిపోయింది మన దగ్గర నుంచి. నువ్వు ప్రార్థన చేయకపోతే పాపం నిన్ను చంపేది. అందుకే దానియేలు ప్రార్థన చేశాడు కనుక దానియేలు సింహాలు చంపలేకపోయి. ఆ సింహాలు ఎవరు చెప్పండి? దురాత్మ. అందుకే పేతురు అంటాడు, ఎవరిని మింగుతామని అది గర్జు సింహాలే తిరుగుతుంది. ఇది తిరుగుతుంది, ఇంటిని తిరుగుతుంది, కిటికీలో కూడా చూస్తుంది, రకరకాలు చూస్తుంది. అది చంపేసింది, అది చూస్తుంది. కానీ కిటికీ తలుపులు తీసి ఏ తడు తీశాడు? కిటికీలు యెరూషలేము తడు తీశాడు. యెరూషలేము అనగా మహారాజు పట్టణము. మహారాజు అంటే యేసయ్య. యేసయ్య వైపు చూస్తున్నాడు. యేసయ్య వైపు చూస్తూ ప్రార్థన చేస్తున్నాడు కనుక సింహాలు ఏం చేయట? నోళ్ళు మూసుకుని అయ్యా మా మీద గొడుకోమని చెప్పినాయంట. మెత్తగా దిండిళ్ళు ఉన్నాయంట, ఆకుము నిద్రపోయింట. రాజు వచ్చి తెల్లవారుజాము రాజు వచ్చి కాకాస్తుంట, ఓ చీమ దేవుని శాపం దానియేలు, నువ్వు అనుదినం చేస్తున్నావు, దేవుడు నిన్ను రక్షించినా అన్నప్పుడు వెంటనే ఆ సింహాల మీద నుంచి లేచి కూర్చుని, రాజా నువ్వు చిరకాలము జీవించదు గాక. ఆమేన్. రాజా నువ్వు చిరకాలం జీవించదు గాక అన్నాడు. ఎందుకంటే దానియేలుని సింహాలు ఏమైపోయినా, సింహాలు చచ్చిపోయి, సాతాను చచ్చిపోయింది, దానియేలు బతికాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని ప్రార్థన మన బ్రతికిస్తుంది. ప్రార్థనే జీవము, ప్రార్థనే విజయము. ప్రార్థనే జీవము, ప్రార్థనే విజయము. జయ జీవితము కోరు వారికి, జయ జీవితము కోరు వారికి పరలోకనాథుని ఈ దివ్య చాటం, పరలోకనాథుని ఈ దివ్య
జీవము, ప్రార్థనే జయము. శక్తిని నిచ్చును ప్రార్థన, స్వస్థత నిచ్చును ప్రార్థన, ఆత్మత నింపును ప్రార్థన, అభిషేకము నిచ్చును ప్రార్థన, శక్తిని నిచ్చును ప్రార్థన, స్వస్థత నిచ్చును ప్రార్థన, ఆత్మత నింపును ప్రార్థన, అభిషేకము నిచ్చును ప్రార్థన. నిక్కటముగా చేపట్టిన వారికి పరలోకము ఈ భూమిపై దింపును. ప్రార్థనే జీవము, ప్రార్థనే జయము. ప్రార్థనే జీవము. ఎటువంటిదంటే ప్రార్థన, నీకు శక్తి ఇచ్చేది ప్రార్థన, నీకు స్వస్థనిచ్చేది ప్రార్థన, నిన్ను ఆత్మతో నింపేది ప్రార్థన, నిన్ను అభిషేకించేది ప్రార్థన, పరలోకం భూలోకానికి దించేది కూడా ప్రార్థన. సింహాసనం కదిలిపోయిందంట. యెహోషువ ప్రార్థన చేస్తే సింహాసనం కదిలిపోయిందంట. ఇందులో ఏం తెలుసా? ప్రార్థన చేస్తాడు యెహోషువ, సూర్యుడా ఇవి ఆగిపో, చంద్రుడా అయ్యాలో ఆగిపోని. ప్రార్థన చేస్తుంటే అక్కడ సింహాసనం వెళ్తుందంట. ఎందుకు ఆగాలంటే దేవుని సెలవు కావాలి. సూర్యుడు కానీ చంద్రుడు కానీ దేవుని సెలవు కావాలి. దేవుని మొరపెడుతుంది అంట, అయ్యా నీ భక్తుడు ప్రార్థన చేస్తుంటే ఆగిపోమని. ఆగిపోమంటావా? ఆగిపోమంటే వెళ్ళమంటావా అని సూర్యుడు అడుగుతుందంట. ఎవరు? సూర్యుడు అడుగుతున్నట్టు ఎవరిని? దేవుడు అడుగుతున్నట్ట. చంద్రుడు అడుగుతున్నట్టు దేవుణ్ణి. ఆగిపోమంటావా లేకమంటావా? వాళ్ళకి వెళ్ళమంటావా వద్దంటావా? నన్ను వెలుగులో ఉండమంటావా నన్ను అస్తమయం అమ్మమంటావా అని దేవుడు అడుగుతుంటే సింహాసనం కదిలిపోయిందంట. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని సల్ల ప్రార్థన, ప్రార్థన అంత శక్తి ఉంది. సింహాసనం కదిలిన దేవుడు ఆగిపోయాడట అంతే. సూర్యుడు ఒక రోజల్లా అట్టాగైపోయింది. మధ్యాహ్నం 1 గంట టైం అట్టాగైపోయిందంట. ఒక రోజల్లా అయ్యాలో చంద్రుడు కూడా ఆగిపోయాడు. ఈనాటి కూడా సైన్సిస్టులకు అర్థం కావట్లేదంట, బుర్ర బాగా కొట్టుకుంటారంట. ఒక దినం కనపడుతుందంట. యాషూరు గ్రంథంలో చెబుతాడు ఆ మాట. యాషూరు గ్రంథం అంటే ఈ గ్రంథం లేదు, వేరే గ్రంథాలు. ప్రభునందు ప్రియమైన దేవులారా, నూతన సంవత్సరం వచ్చేవని సగలు కొట్టుకాటం కాదు, ప్రార్థన చేయి, దీవిస్తాడు దేవుడు. స్వతం చెప్పండి. నేను నూతన సంవత్సరంలోకి వచ్చాను, నేను నూతన కార్యాలు చేయాలి, అవి చేయాలి, ఈ చేయాలి, 5 చూడాలి, ఈ చూడాలి, 5 దినాలు, 2 దినాలని గంతులే శివరవేగమాక. నూతన సంవత్సరం దేవుని వాక్యాన్ని బట్టి నడుచుకో. దేవుడు సంవత్సరాలు నీకు అధికమవును గాక. నేను ఆస్వాదించే నెమ్మది సుఖం నీకు దయచేయను గాక. 3 నిమిషాలు చెప్పే టైం అయిపోయింది, ఇక 4 ఉన్నాయి. ప్రభు చేతులైంది మరోసారి చెప్పుకుందాం. హల్లెలూయా. ఎన్ని సెకండ్ దేనికి సాదృశ్యం? రాకడ సాదృశ్యం. నిమిషం దేని సాదృశ్యం? ఆయన కోపానికి సాదృశ్యం. గంట దేని సాదృశ్యం? ప్రార్థనకు సాదృశ్యం. ప్రార్థనా జీవితం కలిగి ఉందాం. హల్లెలూయా. ప్రార్థన వల్ల దేవుడు అద్భుతాలు చేశాడు గత సంవత్సరంలో మన పట్ల. ఇంకా చేద్దాం ప్రార్థన, ఇంకా అద్భుతాలు మనం చూడాలి. దేవుని మొరపెట్టాలి. సమయం ఉన్నప్పుడు దేవుడితో మాట్లాడు. సమయాన్ని మనం పాటించాలి. సమయాన్ని పాటించాలి. దేవుని సన్నిధిలో మనం ముందు సాగిపోతాం. దేవుడు 2026 సంవత్సరంలో ప్రార్థనతో మన జీవితాలు గడుపును కాక. తల్ల వంచండి, ప్రార్థన చేసుకోండి. తల్ల వంచండి, ప్రార్థన చేసుకోండి.